గైస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం సానగర్ మెట్రో స్టేషన్ చూద్దాం. మెట్రో స్టేషన్ అంటే చూద్దాం ఒకసారి. మెట్రో స్టేషన్ లిఫ్ట్ కాన్కోర్స్ లెవెల్ ఇది. ఎందుకు వస్తుంది చూడండి, లిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు స్ట్రీట్ లెవెల్, ఇది కాన్కోర్స్ లెవెల్ లో స్ట్రీట్ లెవెల్ కి వచ్చింది. స్ట్రీట్ లెవెల్ నుంచి మనం కాన్కోర్స్ లెవెల్కి వెళ్ళాలి. సో టికెటింగ్ కాన్కోర్స్ అంటే మనకి టికెటింగ్ లెవెల్ ఇది. సో టికెటింగ్ స్ట్రీట్ లెవెల్ రెండే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడమే. సో డోర్ ఓపెన్ క్లోజ్ సింపుల్ గా ఉంటుంది చూడండి. ఇదంతా వచ్చేసి కూడా పెనాల్టీ సేఫ్టీ అనమాట, ప్యాసింజర్ సేఫ్టీ పెనాల్టీస్ అవన్నీ కూడా. సో క్రిమినల్ అఫెన్స్ అనేవి కూడా ఎక్కడ సహించరు ఎలాంటి వాళ్ళు. సో ఏంటంటే ఇక్కడ మనం చేసిన తప్పు, ఏ తప్పుకి ఎంత శిక్ష ఏంటని కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. మొత్తం లెఫ్ట్ సైడ్ సెక్షన్స్ కూడా ఇచ్చారు, రైట్ సైడ్ పెనాల్టీస్. సపోజ్ మెట్రో ట్రాక్ పైన నడవాలంటే 6 నెలల జైలు శిక్ష లేదా 500 వరకు జరిమానా అని అట్లా ఇచ్చారు. సో రైట్ సైడ్ చూసుకుని 64 క్లాస్ 2లో వాకింగ్ ఆన్ మెట్రో ట్రాక్. సో తెలుగు అని ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రతిదీ చదువుకుని దాని తగ్గట్టు నడుచుకోవాలి. సో సింపుల్గా ఏంటంటే అక్కడ మనం తప్పు చేయకుండా ట్రాక్ మీద నడవటం, స్పిట్టింగ్ చేయడము, టీస్ చేయడము, లేకపోతే స్టాఫ్ని అసాల్ట్ చేయడం అలాంటివి చేయకూడదు. సో సెక్షన్ 74 కావాలని రైలుకి అడ్డం కలిగించడం యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అన్నమాట. కావాలని ట్రైన్స్ ఆపెట్టుకుని పోకిరి వాళ్ళు ఉంటారు చూడండి, స్లమ్ ఏరియాస్లో కానీ పోకిరి చదువులేని వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు ట్రైన్కి చేస్తూ ఉంటారు పొలిటీషియన్స్. అలాంటి వాళ్ళు ఇట్లా చేస్తే ఏమన్నా దిగుతుందా ప్రభుత్వం అన్నట్టు, ప్రభుత్వానికి సంకేతాలు వెళ్తాయి అన్నట్టు చేస్తూ ఉంటారు కొంతమంది. అన్ఎక్స్పెక్టెడ్గా చేయొచ్చు అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ లేదా 10 years సీరియస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇంకోటి సెక్షన్ 73 అనుమతి లేకుండా మెట్రో ట్రైన్లో వస్తువులు అమ్మటం, ఈ బఠానీలు, ఈ సమోసాలు, వాటర్ బాటిల్స్ అమ్మేటోళ్ళు వస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళు చేస్తే మనకి 500 వరకు జరిమానా లేదా 6 months జైలు శిక్ష ఉంటుంది. అట్లాగే మనకి కింద అదనపు ఛార్జీలు వసూలు జరిమానా అనమాట. పాస్ లేకుండా టికెట్ల ప్రయాణించడం 50 రూపాయలు జరిమానా లేదా 1 month జైలు అనమాట. అట్లాగే బయటకు వచ్చి ద్వారం వద్ద లోపలికి ఆపడం అనమాట. సో అట్లా ఏంటంటే వచ్చిన దారి ఎల నుంచి వచ్చడం, లేకపోతే గేట్స్ అనుకొని వెళ్ళిపోవడం వాళ్ళు కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. సో అన్లాఫుల్ ఎంట్రీ ఫైన్ ఆఫ్ 250 or ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 months. వాకింగ్ టు మెట్రో ట్రాక్ 500 లేదా 6 months ఇంప్రిజన్మెంట్. అబ్స్ట్రక్టింగ్ ఆఫీషియల్స్ అండ్ డ్యూటీ 1000 rupees ఫైన్ లేదా 1 year జైలు. అన్నిటికీ జైలు, ప్రతి దానికి జైలు ఉంటుంది. ఫైన్ మాత్రం తక్కువ ఉంది, 50 రూపాయలు, 100, 1000 రూపాయలు ఉంది. బట్ జైలు మాత్రం 1 month, 1 year, 6 months వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ప్రతి ప్యాసింజర్ కూడా కేర్ఫుల్గా ట్రావెల్ చేయాలి, చదువుకొని జాగ్రత్తగా ఉండాలి ఏదైనా యాక్ట్ చేసే ముందు. అదర్ సైడ్ ఇది మెట్రో పైకి ఎక్కేది. సో అక్కడ నుంచి స్టెప్స్, ఎస్కలేటర్ అయితే లేదు ఇటు సైడ్. సో స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ నెట్వర్క్ మ్యాప్ అయితే ఇచ్చారు. మెట్రో నెట్వర్క్ మ్యాప్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మియాపూర్ నుంచి నాగోల్, మియాపూర్ టు ఎల్బీ నగర్, రాయదుర్గ్ టు ఎల్బీ నగర్, మియాపూర్ టు నాగోల్. సో ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయి ఏంటి అన్ని కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు మొత్తం. సో ఎన్ని స్టాప్స్ ఉంటాయి, ఒక రూట్ లో బ్లూ కలర్, ఒక రూట్ లో రెడ్ కలర్. నాగోల్ నుంచి రాయదుర్గ్ రైల్వే మరియు ఎంఎంటిఎస్ ఉంటుంది టర్మినస్. మియాపూర్ ఎల్బీ నగర్ బస్ స్టాండ్ ఇంటర్చేంజ్ టర్మినస్, స్టేషన్ నంబర్స్ ఇంటర్చేంజ్ అని ప్రొవైడ్ చేశారు. కస్టమర్ సర్వీస్ అయితే ఉంటుంది. వీళ్ళు యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, కస్టమర్ సర్వీస్ mail.com అయితే ఉంటుంది, ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఎస్కలేటర్ అయితే ఉంది, అందరు యూజ్ చేసే ఎస్కలేటర్. ఒక సైడ్ స్టెప్స్, ఒక సైడ్ ఎస్కలేటర్. ఇదంతా కూడా స్టాండింగ్ స్పేస్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. టికెటింగ్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ మాన్యువల్ గా టికెట్ కొనుక్కోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కొనుక్కోవాలి, రైట్ సైడ్ ఎలక్ట్రిక్ అండ్ ఎట్లా అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే రైట్ సైడ్ మనం టికెటింగ్ క్యూఆర్ కోడ్ అయితే ఉంది ఇక్కడ చూడండి. బై మెట్రో టికెట్ పేటిఎం అని చెప్పి అక్కడ క్యూఆర్ కోడ్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ప్యాసింజర్ చార్టర్ అయితే ఇచ్చారు. బేసిక్ గా ఎట్లా అంటే కార్యాచరణ సమర్థత, ఆపరేషనల్ ఎక్సలెన్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ట్రావెల్ ఇన్ఫర్మేషన్, యాక్సెసిబిలిటీ, కంఫర్ట్ అండ్ క్లీన్లీనెస్, రెస్పెక్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్. బేసిక్ చార్ట్ ఇది.
సో ఎట్లా ప్రొవైడ్ చేయాలి ఏంటి అని కూడా. సో ఇప్పుడు కంఫర్టింగ్ యూస్ చేస్తే we operate walk-on service, which means passenger can board any train they wish. As a result, we cannot guarantee a seat for our passengers, especially during peak hours or during reservations. We ensure clean metro stations and trains to make sure our passengers have a comfortable, pleasant journey. Peak hours అంటే మార్నింగ్ 6 to 11 or 12 ఉంటుంది, అండ్ ఈవినింగ్ పీక్ అవర్స్ వచ్చేసి 4 to 9 అనమాట. సో ఆ టైంలో సీట్ కదా నించోవడం కూడా స్పేస్ ఉండదు. నేను ట్రావెల్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఇది. ఇక్కడ నాన్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్, సిగార్స్, ఆల్కహాల్, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ అది కూడా మొత్తం. సో ట్రైన్ మెట్రో ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయింది. సో సింపుల్ గా ఉంది ప్లాట్ఫామ్. ఎట్లా అంటే టైమ్, ఎగ్జిట్ బోర్డ్ ఇవన్నీ కూడా హ్యాండ్ రైల్స్ మొత్తం కూడా పట్టుకోవడానికి నించున్నప్పుడు ఎస్ఆర్ నగర్ బోర్డు అయితే ఉంటుంది. అండ్ మైండ్ ద గ్యాప్ ప్రతి చోట రాశారు. సో 1, 2, 3, 4 ఆల్మోస్ట్ ఒక 8 అయితే ఉన్నాయి. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. సో వీటిలోనే నించోవాలి. మైండ్ ద గ్యాప్ అని చూడండి, ఆ మైండ్ ద గ్యాప్ దగ్గరే నించోవాలన్నమాట. ఇంకెక్కడ నించోకూడదు. మైండ్ ద గ్యాప్ దగ్గర నించుంటే కరెక్ట్గా అక్కడ డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. అందుకే ఆరో మార్క్స్ కూడా ప్రొవైడ్ చేసి ఇటువైపు నించోండి అని. ఇక్కడ నించున్నా ఓపెన్ కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి ప్లీజ్ డు నాట్ క్రాస్ ది ఎల్లో లైన్ కూడా బోర్డు కూడా ఉందన్నమాట ఇక్కడ. అండ్ మనకు ఒక బిన్ బాక్స్ కూడా ఇచ్చారు ఏదైనా చెత్త వేసుకోవడానికి. అండ్ పైన లిఫ్ట్ అని బోర్డు కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఏదో నోటీస్ బోర్డు అయితే అడ్వర్టైజ్మెంట్ బోర్డు. సింపుల్ మొత్తం నించోడానికి మైండ్ ద గ్యాప్ అని ఎల్లో లైన్. ఇదంతా కూడా స్టాండింగ్ స్పేస్ ఇచ్చారు మొత్తం. అండ్ ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ టైమ్. సో 6:10 అయింది. మార్నింగ్ కెమెరాస్ కూడా ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్, కంటిన్యూస్ సర్వేలెన్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ నించోడానికి కూడా అవతల సైడ్ కూడా సేమ్ ఉంటుంది. సో చిన్న స్టేషన్, ప్రతిది కూడా చిన్న స్టేషన్. ఎవ్రీ 2-3 minutes ఒక స్టేషన్ అయితే వస్తుంది కాబట్టి జనాలు కూడా ఎక్కి దిగడానికి కూడా బాగుంటది. సో అందుకని చెప్పేసి సింపుల్ గా అయితే ఉంచేశారు. మ్యాట్రిక్స్ బోర్డ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి అక్కడ. సో అటువైపు మియాపూర్, ఇటువైపు వచ్చేసి దిల్సుఖ్ నగర్ వెళ్ళేది. అది చూడండి ఎట్లా ఉందో. సో అంతేనండి. అంతకు మించి అయితే ఈ స్టేషన్లో అయితే ఏం లేదు. సో నించొని చూసుకోవడానికి కానీ నించొని ఉండడానికి కానీ కూడా. గాయస్ ఇప్పుడు చూసాము మెట్రో ఎంత బిజీ ఉందో. ఓరు నాయను, అసలు అటు మియాపూర్ అయితే నయ్యం, ఇంకా ఖాళీగానే ఉంది. ఇదైతే ఎస్ఆర్ నగర్ ఘోరం. అసలు వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడే. ఫుల్ రష్ ఉంది అసలు. మార్నింగ్ 6 o'clock గొప్పలు ఉన్నారు అసలు, ఎక్కడ లేనట్టు మొత్తం. ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళే టైం ఇప్పటి నుంచి ఆఫీసులకి వెళ్ళిపోతున్నారు. దప్పకి భయపడకుండా ఎక్కకుండా ఆగిపోయాయి మొత్తం. ఇక్కడ ఆగిపోయింది మొత్తం నించొని. సో నెక్స్ట్ ట్రైన్ ఎక్కుదామని ఆగా. అసలు రష్ అసలు పడుకున్నారా లేదో, ఆ మెట్రో ట్రైన్ ఆగిందే లేదు, అంత రష్ ఉంది.
గాయస్ చూసారు కదా ఇప్పుడు మెట్రో స్టేషన్ ఎలా ఉంది ఏంటి హైదరాబాద్ అని. సో ఇక్కడితో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేసేసా ఖచ్చితంగా లైక్ చేయండి.